ఎందరికో లేని గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. దేవుని సన్నిధిలో అనాలోచనగా ఉండకుండా దేవుని సన్నిధిని మరి చాలా గొప్పగా ఎంచుతూ దేవుని సన్నిధిలో మనము చాలా జాగ్రత్త కలిగిన వారుగా దేవుని మాటలు వినవలసిందిగా మనవి. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి సమయంలో దేవుని స్తుతించుటకు గాను దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్లో రాయబడినట్టుగా ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని యేసుక్రీస్తు వారు చెప్పడం అనేది జరిగింది. ఆ మాట ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. ఎవరైనా చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. ఇది యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో చెబుతున్న ఒక అద్భుతమైన మాట. అమ్మా, దేవుణ్ణి ఆరాధించేవారు ఎలా ఆరాధించాలి అంటే ఆయన ఆత్మ గనుక. దేవుడు ఎవరు? ఆత్మ. దేవునికి మలాంటి శరీరం అనేది లేదు. దేవుని ఆకారం అనేది అది ఆత్మ ఆకారం. ఆత్మ అనగానే ఒక శక్తి, ఆత్మ అనగానే ఒక మహిమా స్వరూపం. అది ఆత్మగా దేవుడు ఉన్నాడు కాబట్టి ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి మనం ఆరాధించాలి అంటున్నాడు యేసుక్రీస్తు వారు. ఆత్మతోనూ అనగా మన ఆత్మతోనూ, అలాగే సత్యముతోనూ, ఆత్మతోనూ సత్యముతోనూ. సత్యం అనగా బైబిల్ ప్రకారంగా సత్యం అంటే ఏంటి అంటే అది వాక్యము. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము అని యేసుక్రీస్తు వారు సత్యానికి ఒక వివరణ చెప్పాడు. సత్యము అంటే వాక్యము. అంటే వాక్యానుసారంగా వాక్యమును అనుసరించి వాక్యములో రాయబడిన విధంగా తండ్రి అయిన దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి. మన ఆత్మతో వాక్యముతో దేవుణ్ణి ఆరాధన చేయాలి. అలా దేవుని ఆరాధన చేయాలంటే వాక్యములో దేవుని గురించి ఏమి వ్రాయబడిందో అనేది మనకు ముందుగా తెలియాలి. దేవుని గురించి ఎలాంటి విషయాలు రాయబడ్డాయో, దేవుడు తన గురించి ఎలాంటి విషయాలు వ్రాయించాడో వాటి గురించి మనకు తెలియాలి. అలా తెలిసినప్పుడు ఆ వాక్యానుసారంగా మనము సత్యముతో దేవుణ్ణి ఆరాధించగలం. ప్రేమ దేవుని వాళ్ళారా, అంటే ఆరాధించే వాళ్ళు, దేవుణ్ణి ఆరాధించే దేవుని పిల్లలు ఎలా ఆరాధించాలి అంటే వాక్యమును అనుసరించి ఆరాధించాలి. వాక్యంలో వ్రాయబడినట్టుగా ఆరాధించాలి. అలా ఆరాధించాలంటే ముందుగా వాక్యంలో ఏం వ్రాయబడిందో తెలియాలి. వాక్యంలో దేవుని గురించి ఎలాంటి మాటలు వ్రాయబడ్డాయో వాటన్నిటి గురించి కూడా ఖచ్చితంగా తెలియాలి. దేవుణ్ణి ఆరాధించేవారు ఈ విధంగా ఆరాధించాలి అని తన గురించి అనేకమైన విషయాలు దేవుడు బైబిల్లో వ్రాయించడం అనేది జరిగింది. అంటే దేవుణ్ణి ఆరాధించాలి అంటే ముందుగా మనకు బైబిల్లో ఏ విషయాలైతే దేవుని గురించి వ్రాయబడ్డాయో వాటన్నిటి గురించి మనం తెలుసుకోవాలి. ఒక వ్యక్తిని మనం పొగడాలి అంటే, ఒక వ్యక్తిని ఘనపరచాలి అంటే ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తో మనకు ముందుగా తెలియాలి. తెలియకుంటే ఆ వ్యక్తి గురించి మనం పొగడలేము, ఘనపరచలేము. ఆ వ్యక్తి గురించి మరొక వ్యక్తికి మనం చెప్పలేము గొప్పగా. కాబట్టి ముందుగా ఆ వ్యక్తి గురించి మనకు తెలియాలి పూర్తిగా. ఇది ఎంత వాస్తవమో అలాగే దేవుని గురించి, మన దేవుణ్ణి స్తుతించాలన్నా, ఆయన ఆరాధించాలన్నా ఆయన గురించి పూర్తిగా మనకు తెలియాలి. ఆయన గురించి మనం తెలుసుకోవాలి. ఆయన గురించి తెలుసుకుంటేనే మనం చక్కగా దేవుణ్ణి ఆరాధించగలం.
ప్రేమ దేవుని వాళ్ళారా, చాలామంది దేవుణ్ణి ఆరాధించమని ఎవరైనా చెబితే దేవుణ్ణి ఎలా ఆరాధిస్తారు అంటే ఏదో పెదవులతో ఆరాధిస్తుంటారు, ఏదో నోటి మాటలతో ఆరాధిస్తుంటారు, ఏదో దేవుడు ఆయన చాలా మరి ఉన్నతమైన వ్యక్తి అని ఒక కొద్ది మాటలే చెబుతూ ఆరాధిస్తుంటారు. కానీ నిజంగా బైబిల్లోకి వెళ్తే దేవుని గురించిన అనేకమైన విషయాలు మనకు బైబిల్లో కనబడతాయి. దేవుడు ఎలాంటి వ్యక్తి, ఎలాంటి లక్షణాలు కలిగిన వ్యక్తి, ఆయన ఎలాంటి పనులు చేసే వ్యక్తి, ఆయన చేసే కార్యక్రమాలు ఎలా ఉంటాయి, అసలు ఆయన మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడు, మనకు ఎన్ని విధాలుగా ఆయన మేలు జరిగిస్తున్నాడు, అనేకమైన విషయాలు బైబిల్లో రాయబడ్డాయి. వాటన్నిటి గురించి వాటి లోతుల్లోకి మనం వెళ్ళగలిగితే దేవుణ్ణి మనం పరిపూర్ణంగా ఆరాధించవా వారమై ఉంటాం. లేదు అనుకోండి, మరి జనరల్గానే మనం ఆరాధిస్తూ ఉంటాం. జనరల్గా అంటే పెదవులతో మనం ఆరాధిస్తుంటాం. ఒకసారి యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను కూడా ఒకసారి మనం చూడగలిగితే మార్కు సువార్త 7వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయము. శాస్త్రులు పరిసయ్యులు దేవుణ్ణి ఏ విధంగా ఆరాధిస్తున్నారో అని చెప్పిన మాటలు ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం చదవగలిగితే 6వ వచనం చూడండి. 6వ వచనం 7వ వచనం. అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఈ ప్రజలు ఇక్కడ ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు అంటే శాస్త్రుల పరిచయలను ఉద్దేశించి చెప్తున్నాడు. అదే 7వ అధ్యాయం 1వ వచనంలో వారి గురించి రాయబడింది. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూసిరి. వారు వచ్చి చేతులు కడుక్కోకుండా నీ శిష్యులు ఎందుకు భోజనం చేస్తున్నారని వచ్చి యేసుక్రీస్తు వారిని శోధిస్తున్నారు లేదా ప్రశ్నిస్తున్నారు. ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారి మాటలు చెప్తున్నారు. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. అంటే వారి హృదయం ఎలా ఉందంట? దూరముగా ఉన్నది. దేవునికి దగ్గరగా లేదా? లేదు, దేవునికి దూరంగా ఉంది అంట. పెదవులతో ఘనపరుస్తున్నారు, ప్రభువా 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 అని గొప్పగా ఘనపరుస్తున్నారు శాస్త్రులు పరిసయ్యులు. కానీ వారి హృదయం అనేది చాలా దూరంగా ఉన్నది. అంటే హృదయంలో నుంచి వారి మాటలు రావట్లేదు. ఈరోజు కూడా చాలామంది ఆరాధన చేసేటప్పుడు హృదయంలో నుంచి వారి మాటలు రాకుండా పైపైనే దేవుని స్తుతిస్తుంటారు. దానివల్ల దేవునికి ప్రయోజనం అంటూ ఏమీ లేదు. దేవుణ్ణి ఇష్టపడాలి, దేవుణ్ణి అమితంగా ప్రేమించాలి, ఇష్టపూర్వకముగా ప్రేమపూర్వకంగా హృదయములో నుంచి వచ్చే ఒక భావన దేవునికి మనం నోటి ద్వారా వ్యక్తపరిచేవారిగా మనం ఉండాలి. 7వ వచనం చూడండి. 7వ వచనము. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. ఎట్లా ఆరాధిస్తున్నారంట? మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. అంటే యేసుక్రీస్తు వారి కాలంలోనే శాస్త్రులు పరిసయ్యులు కొంతమంది మానవులు కల్పించిన పద్ధతులనే దేవోపదేశాలుగా బోధిస్తూ ఇదే ఆరాధన అని చెప్పడం కూడా జరిగింది. అది ఏం ఆరాధన అంటే చూడండి, వ్యర్థమైన ఆరాధన. ఏ ఆరాధన ఇది? వ్యర్థమైన ఆరాధన. వ్యర్థముగా ఆరాధించుదురు. అంటే ఆరాధనలో కూడా వ్యర్థమైన ఆరాధన ఉంటుందా? గమనించాలి మనం. ఆరాధనలో కూడా వ్యర్థమైన ఆరాధన అంటే ఒక పద్ధతిగా లేదు. ప్రేమ దేవుని వాళ్ళరా, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆరాధన చేయాలి దేవుణ్ణి. ముందుగా మనం హృదయపూర్వకంగా దేవునితో మనం మాట్లాడేవారిగా మనం ఉండాలి. గమనిస్తున్నాం కదా, హృదయపూర్వకంగా దేవుణ్ణి మనం మాట్లాడేవారిగా మనం ఉండాలి. అపోస్తుల కార్యములు చూద్దాం ఒకసారి. 17వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము.
అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము చూడగలిగితే ఇరవై 22వ వచనం 23వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 23వ వచనాలు. పౌలు అరియోపయోగోను మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఎథెన్సు వార్లారా, మీరు సమస్త విషయంలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్లు నాకు కనబడుచున్నది. పౌలు గారు ఎథెన్సు ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది భక్తి కలిగిన వారిగా ఉన్నారంట. చూడండి, వారందరిని చూసి వారితో మాట్లాడుతున్నాడు. 23వ వచనంలో, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భయభక్తులు కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుస్తును. ఇక్కడ తెలియకుండా కొన్ని వాటి మీద వాళ్ళు భయభక్తులు కలిగి ఉన్నారంట. చూడండి, అంటే తెలియకుండానే చాలామంది లోకములో, దేవుని ప్రజలు కాకుండా లోకంలో తెలియకుండానే చాలామంది లేని వాటికి లేని వారికి భక్తి కలిగిన వారిగా ఆరాధనలు చేస్తుంటారు, పూజలు చేస్తుంటారు, దేవుణ్ణి గణపరుస్తూ ఉంటారు. కానీ వారు పిలిచే పేర్లతో దేవుళ్ళు అనే వ్యక్తులు లేరు. గురించి పరిచయం చేస్తున్నారు. చూడండి, 24వ వచనం చూడగలిగితే, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమినికిని ప్రభువైనందున హస్తకృత్యములైన ఆలయములలో నివసింపడు. అంటే దేవుడు చాలా గొప్ప వ్యక్తి. భూమిని ఆకాశములను సమస్తమును నిర్మించిన వాడు దేవుడు. మన దేవుడు అంత గొప్ప వ్యక్తి. ఆ దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నప్పుడు ఈ విషయాలు కూడా మనం ప్రస్తావించాలి. భూమాకాశములను సృజించిన దేవా, నీకు వందనములు, స్తోత్రాలు, నమస్కారాలు అని మనం చెప్పవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన భూమిని ఆకాశమును సృజించినవాడు. ఆకాశం చాలా విశాలమైనది, అలాగే భూమి కూడా చాలా విశాలమైనది, చాలా పెద్దది, విస్తీర్ణం కలిగినది ఈ భూమి. ఈ భూమిని ఆకాశమును దేవుడు తన జ్ఞానము చేత నిర్మించినట్టుగా మనము బైబిల్లో చూస్తాం. తన తెలివి చేత నిర్మించినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. ఈ ఆకాశమును, ఈ భూమిని, ఈ ప్రకృతిని మనం చూసినప్పుడు నిజంగా దేవుని యొక్క నైపుణ్యత, దేవుని యొక్క జ్ఞానం అనేది మనకు గొప్పగా కనపడుతుందండి. నిజంగా ఎంత గొప్పగా ఆలోచించి దేవుడు నిర్మించాడు. ఇవన్నిటిని దేవుడు ఎలా చేశాడు, ఎంత గొప్పవాడు దేవుడు అని మనకు ఆలోచనలోకి ఖచ్చితంగా రావాలి. విశాలమైన ఆకాశంలో అనేకమైన నక్షత్రాలు, అలాగే ఆ నక్షత్రాలలో సూర్యుడు, చంద్రుడు, అలాగే ఈ భూమి కూడా శూన్యములో ఉండి తిరగడం, నిజంగా రాత్రింబగళ్ళు రావడం, కాలాలు రావడం, ఋతువులు ఏర్పడడం, నేల పండడం, వర్షాలు కురవడం, ఇదంతా ఎంత సిస్టమ్ పెట్టాడు దేవుడు. కాబట్టి వీటన్నిటిని బట్టి కూడా మనం దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి. ఈ ప్రకృతిని దేవుడు ఇప్పటికీ త్రిప్పుతున్నాడు. ఈ ప్రకృతిని కలిగించి దీన్ని తిప్పుతూ దీనిని తన కర్తవ్యంగా ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు. కాబట్టి వీటన్నిటి విషయాల పట్ల మనం దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి. అదే చెప్తున్నాడు అక్కడ ఆయన. భూమిని అందరి సమస్తము నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున, చూడండి, ప్రభువై ఉన్నందున ఆయన ఎవరు? భూమాకాశములకే ప్రభు. భూమాకాశములకే ప్రభు అయినప్పుడు ఇంకా మనకు ప్రభు కాకపోతాడా? మనకెంత గొప్ప దేవుడు ఆయన అంటే, చాలా గొప్ప దేవుడు ఆయన, మన ప్రభు. కాబట్టి ఆయన గొప్ప వ్యక్తిగా మనం ఎంచి దేవుని మనము స్తుతించాలి. ఈరోజు మనకి ఇవ్వబడిన ఆహారం ఎవరిది? దేవునిది.
ఈరోజు మనం పీలుస్తున్న గాలి ఎవరిది? దేవునిది. మనం త్రాగుతున్న నీరు ఎవరిది? దేవునిది. ఈరోజు మనం నించున్న ఈ నేల ఎవరిది? దేవునిది. అన్నిటిని బట్టి కూడా దేవుణ్ణి మనం ఏం చేయాలి? స్తుతించాలి. ఇక ఆయన హస్తకృతమైన ఆలయంలో నివసింపడు అనే మాట చూస్తున్నాం చూడండి. ఏ ఆలయంలో ఉన్నాడంట ఆయన? మానవులు కట్టిన దేవాలయాల్లో ఆయన ఉండడు. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే భూమి ఆకాశములు పట్టజాలని మహానుభావుడు దేవుడు. కాబట్టి సొలొమోను గారి ద్వారా దేవుడు అన్న మాట, సొలొమోను, నువ్వు కట్టిన మందిరము నాకు ఏ పాటిది? నేను భూమిని ఆకాశమును కూడా పట్టజాలని దేవుడును అన్నాడు. ప్రేమ దేవుని వాళ్ళరా, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాద పీఠము. అలాంటి గొప్ప దేవుణ్ణి మనము ఖచ్చితంగా ఆరాధన చేసేవారిగా మనం ఉండాలి. మన దేవుడు చిన్న రూపం కలిగిన వ్యక్తి కాదు. మన దేవుడు ఒక ఆకారంలోకి ఇమిడిపోయిన వ్యక్తి కాదు. మన దేవుడు అసలు ఈ ప్రకృతి కంటే అతీతమైన వ్యక్తి ఆయన. ఈ ప్రకృతి శక్తులన్నిటికంటే గొప్పవాడు దేవుడు, మన దేవుడు. అందుకే అబ్రహాముతో ఆయన అంటాడు, ఒకసారి చూద్దాము. ఆదికాండం 17వ అధ్యాయము. ఆదికాండము 17వ అధ్యాయము. ఆయన ఎలాంటి వ్యక్తో మరి అబ్రహాముతో ఆయన మాట్లాడతాడు, ఒకసారి చూద్దాం. ఆదికాండం 17వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఏమంటే అబ్రహాం గారికి ఎలా పరిచయం అవుతున్నాడు దేవుడు? ఏ విధంగా తన పేరుని పరిచయం చేస్తున్నాడు ఆయన? నేను ఎవరనంటే సర్వశక్తి గల దేవుడను. ఏ దేవుడు? మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. సర్వశక్తి గల దేవుడు అంటే ఏ శక్తి కలిగి ఉన్న వ్యక్తి అయి ఉంటాడు అంటే అన్ని శక్తులు కలిగి ఉన్న వ్యక్తి అయి ఉంటాడు. ఈ ప్రకృతిలో కూడా ఉష్ణశక్తి ఉంది కదా, కాంతి శక్తి ఉంది, శబ్దశక్తి ఉంది, ఇలా ఎన్నో శక్తులు ఉన్నాయి. ప్రకృతి అంతా కూడా శక్తుల చేత నిర్మింపబడింది. యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనంలో ఆయన అన్నమాట ఒకసారి చూడగలితే శక్తుల గురించి. మత్తయి సువార్త 24వ అధ్యాయము చూద్దాం, 29వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29వ వచనం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. ఆకాశమందలి శక్తులు ఏమవుతాయంట? కదిలింపబడతాయి. అంటే శక్తులు ఉన్నాయి, ఆకాశమందలి ఉన్నాయి. ఒక శక్తి కాదు, ఎన్నో శక్తులు ఉన్నాయి ఆకాశంలో. ఒక మాటలో చెప్పాలంటే ఒక్కొక్క నక్షత్రం ఒక శక్తి, అలాగే ఒక సూర్యుడు ఒక శక్తి, చంద్రుడు ఒక శక్తి, ఎన్నో శక్తులు ఉన్నాయి. ఈ శక్తులన్నిటినీ కలిగించింది ఎవరు? దేవుడు. అంతే కదండి. ఒక్కొక్క శక్తికి ఆయన మాట పలికాడంతే. సూర్యుడు కలుగునుగాక, శక్తి పుట్టింది. చంద్రుడు కలుగునుగాక, చంద్రుడు వచ్చాడు. అలాగే ఒక్కొక్క నక్షత్రానికి ఒక మాట, అంటే మాటకే పుట్టాయంటే ఆ పుట్టినవే శక్తులైతే ఆ శక్తులే గొప్పగా మనకు ప్రకృతిలో కనబడుతుంటే ఇంకా అలాంటి శక్తులనే మాట ద్వారా కలిగించిన ఆయన ఎంత శక్తి కలిగిన వాడై ఉంటాడు? ఒకసారి మనం గమనించాలి. ప్రేమ దేవుని వాళ్ళారా, చాలా శక్తిమంతుడండి. మోషే గారితో ఒక మాట అంటాడు, ఆయన కోపం వచ్చి దేవునికి, ఈ ఇశ్రాయేలు నన్ను చాలా శోధిస్తున్నారు, నా మీద సనుగుతున్నారు, నిన్ను కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. మోషే, ఒక్క నిమిషము నాకు అవకాశం ఇస్తే ఒక్క నిమిషంలో ఇశ్రాయేల్ అందరిని నేను నాశనం చేస్తాన్నాడు. ఎంతసేపట్లో అంట? ఒక్క నిమిషం అంట. చూడండి, ఇంతమందిని, సుమారు 10 లక్షల మందిని. అంతే కదండి. బలమైన వారు 6 లక్షల మంది, ఇంకా బలహీనమైన వారు చాలామంది. 10 లక్షల మందిని ఒక్క నిమిషంలో నేను నాశనం చేస్తాను అన్నాడు.
ఏమంటే దేవునికి మనుషులను చంపడం పెద్ద కష్టమేమీ కాదు. అసలు ప్రకృతిని కూడా ఆయన మరి నాశనం చేయడం కూడా పెద్ద పనేం కాదు, ఆయన కష్టమైన పనేమీ కాదు. ఎందుకంటే సర్వశక్తులు కలిగిన దేవుడు ఆయన. మనం అప్పుడప్పుడు ఏమండి ఇంట్లో ఉన్న కరెంటు విషయమే చాలా జాగ్రత్త పడుతుంటాం కదా. ఆ వైర్ని ముట్టుకుంటే ఏం తగులుతుంది? షాక్ కొడుతుంది. మనకు కరెంటు కనిపించదు కానీ దాన్ని ముట్టుకుంటే మాత్రం శరీరం అంతా కదులుతుంది. కొంతమంది చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని ఏమంటారంటే విద్యుత్ శక్తి అంటారు. ఏ శక్తి అది? విద్యుత్ శక్తి. ఇంగ్లీషులో కరెంట్ అంటాం కదా. ఆ విద్యుత్ శక్తి ఎంత పవర్ కలిగినది! దానికి ఏం శక్తి లేదా, పవర్ లేదా బలం లేదు దానికి అంటే చాలా బలం ఉందండి, చాలా బలం ఉంది. ఒక 5 నిమిషాలు పట్టుకున్నాం అనుకోండి, మనం ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతాం. ఇంకా ఎక్కువసేపు ఆ వాయిలు పట్టుకొని ఉన్నాం అనుకోండి, మొత్తం మనం అంతా ఎండిపోతామండి, ఒక కర్రలా ఎండిపోతాం కదా. అంటే మన శరీరంలో ఉన్న రక్తం అంతటిని కూడా అది పీల్చేస్తుంది. మొత్తం మన బాడీ అంతా కదలకుండా చేయగలిగింది విద్యుత్ శక్తి అంటున్నాం కదా. ఆ శక్తినే ప్రకృతిలో పెట్టింది ఆ దేవుడే. అందుకే అబ్రహాముతో అంటాడు, నేను సర్వశక్తి గల దేవుడను. ఈ పేరును బట్టి కూడా మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. దేవా, నీవు సర్వశక్తి గల దేవుడవు. సర్వశక్తి గల దేవుడు అండి ఆయన. నిజంగా ఈ భూమి మీద మనం బ్రతకాలంటే ఆయన మాట చాలంటండి. బైబిల్లో రాయబడిన మాట. అపవాదితో యేసుక్రీస్తు వారు అంటారు, 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను, నీకు ఆకలేస్తుంది కదా అని అపవాది వచ్చి శోధించినప్పుడు ఆయన అన్నమాట, మనుషుడు రొట్టె వలన మాత్రము జీవించాడు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును. అంటే దేవుడు ఒక బ్రతకమంటే మనిషి ఈజీగా బ్రతికేస్తాడు. అంటే ఆయన మాటకంత పవర్ ఉందా? ఖచ్చితంగా. ఆయన బ్రతుకు అని చెప్తే ఖచ్చితంగా బ్రతుకుతాడు మనిషి. ఇంకా ఆయనకు ఎంత శక్తి ఉంది అంటే మృతులను సజీవులుగా చేయగలడు, సజీవులను మృతులుగా చేయగలడు. ఏమంటే సజీవులను మృతులుగా చేయవచ్చేమో కానీ మనం ఒకవేళ మనుషులు చేస్తారు కదా, సజీవులను మృతులుగా చేయొచ్చు, చంపేయచ్చు. ఓ బాంబు పెట్టో చంపేయచ్చు, లేదంటే కత్తితో చంపేయచ్చు, లేదంటే ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టి చంపేయచ్చు. అంటే సజీవులను మృతులుగా చేయొచ్చేమో కానీ మృతులను మనం సజీవులుగా చేస్తామా? చేయలేం. అందుకే ఆయన గురించి అబ్రహాం గారు అదే మాట్లాడతాడు. ఒకసారి చూద్దాం ఆ మాటను. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే 17వ వచనం చూడండి. 17వ వచనము. మన దేవుడు ఎంత గొప్పవాడు అక్కడ అబ్రహాం గారికి అర్థమైంది. చదవండి. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగాను చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడినైనా దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. అబ్రహాం గారికి దేవుడు ఎలా అర్థమయ్యాడు? మృతులను సజీవులుగా చేయువాడు. ఏమంటే ఆ మాట చెప్పడానికి అబ్రహాం గారి ఎదుట ఎవరు చనిపోయి మరలా బ్రతికిన దాఖలాలు కూడా లేవు. అంటే చనిపోయి బ్రతికిన వారి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? దేవుడు బ్రతికించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? మృతులను సజీవులుగా చేసిన పరిస్థితులు ఏమైనా అబ్రహాం గారి కాలంలో ఆయనకు ఏమైనా తెలుస్తున్నాయి? ఆయన ముందటి కాలంలో ఏమైనా ఉన్నాయంటే లేవు. ఆయన తర్వాత కదండి ఇశ్రాయేళ్ల కాలంలో ఏమండి ఎలీషా గారు, ఏలియా గారు చనిపోయిన యవనస్తులను వాళ్ళు బ్రతికిస్తారు కదా, చచ్చిపోయిన వాళ్ళని బ్రతికిస్తారు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మృతులను సజీవులుగా చేయడం అనేది. కానీ అబ్రహాం గారి కాలంలో లేదు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా చనిపోయిన ఒక అమ్మాయిని లేపాడు, తర్వాత చనిపోయిన ఒక యవనస్తుని లేపాడు, చనిపోయి 4 రోజులు సమాధిలో పెట్టబడిన లాజర్ను కూడా తిరిగి లేపాడు. ఆ తర్వాత అపోస్తులు కూడా చనిపోయిన వారిని కూడా లేపారు. అంటే చనిపోయిన వారిని లేపడం అనేది అబ్రహాం గారికి ముందటి కాలంలో అబ్రహాం గారి తరంలో మాత్రము జరగలేదు. కానీ అప్పటికి ఆయన అర్థం చేసుకున్నాడు,
నేను నమ్ముకున్న దేవుడు యెహోవా, ఆయన మృతులను కూడా సజీవులుగా చేయగలిగిన వాడు. ఎలా అర్థం చేసుకోండి చూడండి. అంటే దేవుడు అంత శక్తిమంతుడా అంటే ఖచ్చితంగా చనిపోయిన వారిని కూడా సజీవులుగా లేపగలడు. మరొక మాట మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము. ఒక స్త్రీకి దేవుడు ఏమి చేయగలడో ఆ ఒక స్త్రీకి అర్థమైంది చూడండి. 2వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. 6వ వచనం, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. సజీవులుగా చేస్తాడంట, అవసరమైతే మృతులుగా కూడా చేస్తాడు అని చెప్పి కింద చూడండి అద్భుతమైన మాట. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడును ఆయనే. ఎంత గొప్ప వ్యక్తి అండి దేవుడు. పాతాళములోనికి పంపుచు అందులో నుంచి రప్పించువాడును ఆయనే కదా. రప్పించగలడంట, అంటే పాతాళానికి పంపించగలడు, పాతాళం నుంచి రప్పించగలడు భూమి మీదకి. ఏమండి, మనుషులు ఎవరైనా దీన్ని చేయగలరా? ఒక ఊరు నుంచి ఒక ఊరికి పంపించగలరేమో కానీ, ఒక ఊరు నుంచి ఒక ఊరికి రప్పించగలరేమో కానీ, ఒక లోకంలో నుంచి ఒక లోకానికి పంపించగలరా? లేదు. అక్కడి నుంచి రప్పించగలరా? లేదు. మరి దేవుడు రప్పించాడంటే అపోస్తలులు ప్రార్థన చేసినప్పుడు చనిపోయిన వారిని కూడా ఆయన వారి ఆత్మలు పాతాళ లోకంలోకి వెళ్ళిపోతే అక్కడి నుంచి రప్పించాడు. లాజరు ఆత్మ కూడా పాతాళ లోకానికి వెళ్తే యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? లాజరు సమాధి నుంచి బయటికి రా అంటే వచ్చాడు. ప్రేమ దేవుని వాళ్ళరా, అంటే పాతాళంలోనికి పంపించగలడు, పాతాళంలో నుంచి రప్పించగలడు. ఇవన్నీ ఆయన శక్తి సామర్థ్యాలు, ఇవన్నీ ఆయన చేయగలిగిన పనులు. ఎన్ని విషయాలను చూడండి. కాబట్టి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం అంటే, ఆత్మతోనూ అంటే మన ఆత్మతోనూ, అలాగే పరిపూర్ణంగా మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించాలి. సత్యముతోనూ అంటే వాక్యానుసారంగా ఆరాధించాలి. వాక్యానుసారంగా ఆరాధించాలి అంటే ఆ దేవుని గురించి వాక్యంలో ఎన్ని విషయాలు రాయబడ్డాయో, ఆయన గొప్పతనాలు ఏంటో, ఆయన చేసే కార్యక్రమాలు పనులు ఎలాంటివో, ఆయన సామర్థ్యాలు ఎలాంటివో అవన్నీ తెలుసుకొని దేవుని మనం ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఆరాధన చేయాలి. ప్రేమ దేవుని వాళ్ళరా, కీర్తన గ్రంథం చూద్దాం మనం. కీర్తన గ్రంథం ఇంకా దేవుని గురించి ఏ మాటలు రాయబడ్డా ఒకసారి చూడగలిగితే 147వ కీర్తన. కీర్తన గ్రంథం 147వ కీర్తన, 147వ కీర్తన 4వ వచనం 5వ వచనం చదువుదాం మనం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. ఏమంటే నక్షత్రముల సంఖ్య ఆయన నియమించాడంట. నక్షత్రాలను ఎవరైనా లెక్క పెట్టగలరా? చాలామంది లెక్కల మాస్టర్ ఉన్నారండి మన భారతదేశంలో. చాలామంది పెద్ద పెద్ద లెక్కల మాస్టర్లు ఉన్నారు. శకుంతలాదేవి, సివి రామానుజన్ అనే గొప్ప గొప్పవారు ఏమంటే లెక్కల్లో చాలా ఫేమస్ అయిన వాళ్ళు. అలాంటి వాళ్ళకు కూడా నక్షత్రాలు ఎన్నో వాళ్ళకు కూడా తెలియదు, ఎవరూ లెక్క పెట్టలేరు. అలాంటి నక్షత్రములను ఆయన నియమించాడంట, సంఖ్యను లెక్కపెట్టి నియమించాడంట. వాటన్నిటికీ ఏం పెట్టాడంట? ఆయన పేర్లు పెట్టాడంట. చూడండి, నక్షత్రాలకు పేర్లు పెట్టాడంట. అంటే ఒక్కొక్క నక్షత్రానికి ఆయన పేరు పెట్టాడంట. చూడండి, ఏంటి కోటాను కోట్ల నక్షత్రాలండి. నక్షత్రాలు అంటే చిన్నవి కాదు, కోటాను కోట్ల నక్షత్రాలు. ఆ నక్షత్రాలన్నిటికి కూడా పేర్లు పెట్టాడంట. చూడండి ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. తర్వాత 5వ వచనం చూడండి. 5వ వచనం, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన జ్ఞానానికి ఏం లేదంట? మితి అంటే పరిమితి అనేది లేదు అసలు. ఆయన జ్ఞానము అపరిమితమైనది. ప్రేమ దేవుని వల్ల చాలా గొప్ప వ్యక్తి అండి దేవుడు. నిజంగా ఆయన కోసం ఈ భూమి మీద బ్రతికి ఆయన చిత్తాన్ని భూమి మీద నెరవేర్చి మన జీవితాలను మనం ముగించుకుంటే ఆ దేవుని దగ్గరికి వెళ్తామండి. అప్పుడు చూస్తాము ఇక్కడ మనం చదువుకుంటున్న ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్న దేవుణ్ణి.
ఎంత గొప్పగా వ్రాయబడింది ఆయన గురించి. ఆయన జ్ఞానానికి మితి లేదంట. ఆయన అధిక శక్తి గలవాడంట. చూడండి, మన ప్రభువు గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే రాజుల కంటే గొప్పవాడు, చక్రవర్తుల కంటే గొప్పవాడు, బలవంతుల కంటే గొప్పవాడు. అసలు మనుషులు ఆయనతో సాటి కానే కారు. ఎందుకంటే ఆయన ఎదుట మనుషులు ఎలాంటి వారు అంటే ధూళి లాంటి వారు అన్నాడు బైబిల్లో. ధూళి లాంటి వారు, చేద నుండి జారుపడు బిందువు లాంటి వారు అన్నాడు దేవుడు బైబిల్లో. ప్రేమ దేవుని వలరా, మనిషిని ఎన్నిక చేయుటకు వాడు ఏ పాటివాడు అన్నాడు దావీదు గారు. దేవుడు చాలా గొప్ప వ్యక్తి అండి. కాబట్టి ఆయన గొప్పతనాన్ని బట్టి మనము దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. ఆయన శక్తులను బట్టి దేవుని మనం ఏం చేయాలి? స్తుతించాలి. ఈరోజు ఆయన ఈ ప్రకృతి వెనకాతల ఆయన ఉన్నాడు కాబట్టి, ఈ ప్రకృతి చక్రాన్ని తిప్పుతున్నాడు కాబట్టి ఈరోజు ఈ భూమి మీద 750 కోట్ల మంది మనుషుల మనుగడ అనేది కొనసాగుతుందండి. దీనంతటికీ కారణం ఎవరు అంటే మూలానికి వెళ్తే ఖచ్చితంగా దేవుడే అని చెప్పాలి. అందుకే బైబిల్లో రాయబడింది, మనము ఆయన వల్ల బ్రతుకుచున్నాము, మనం ఆయన వల్ల జీవించుచున్నాము, మనం ఆయన వల్ల ఉనికి కలిగి ఉన్నాము. మన జీవానికి, మన జీవనానికి, మన ఆత్మకు, మన ఊపిరికి, మన ప్రాణానికి, అలాగే మన ఆయుష్కు, మన శరీరానికి అన్నిటికీ మూలాధారము ఎవరు అంటే దేవుడు. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తిని మనం దేవుని స్తుతించకుండా ఉండగలమా? ప్రేమ దేవుని ఖచ్చితంగా దేవుని మనం స్తుతించాలి. అది పెదవులతో కాదు, అది వ్యర్థమైన ఆరాధనగా ఉండకూడదు. ఇన్ని చేసినప్పుడు, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే తన ప్రియ కుమారుణ్ణి మన కొరకు సిలువలో ఏం చేశాడు? ఆయన బలిగా అర్పించాడు. ఏమండి, మన కొరకు తన ప్రియ కుమారుణ్ణి బలిగా అర్పించిన గొప్ప తండ్రి మన దేవుడు. నిజంగా అలా అర్పించిన ఆయనను మనం స్తుతించకుండా ఉండగలమా? కాబట్టి ఖచ్చితంగా మనం దేవుని స్తుతించేవారిగా మనం ఉండాలి. అది యథార్థంగా మనం దేవుని స్తుతించేవారిగా ఉండాలి. అది మనఃపూర్వకంగా దేవుని స్తుతించేవారిగా మనం ఉండాలి. అది హృదయంలో నుంచి వచ్చే మాటతో, దేవుని భావముతో మనము కదిలి, మన హృదయము చలనం వచ్చి దేవుని మనం స్తుతించేవారిగా మనం ఉండాలి. ఏదో వాడుక చొప్పున దేవుని ఆరాధించేవారిగా మనం ఉండకూడదు. ఏదో ఆదివారం కాబట్టి వచ్చి ఆరాధిస్తాము మనం అని మాట చొప్పున, ఏదో వాడుక చొప్పున ఆచారబద్ధంగా మనం ఆరాధించేవారిగా మనం ఉండకూడదు. మన బ్రతుకులో ఎన్నో మేలు చేశాడు దేవుడు. అసలు యేసుక్రీస్తు వారినే మన కొరకు బలి ఇవ్వడం అనేది ఇంకా అంతకంటే గొప్ప మేలు ఇంకా ప్రపంచంలో ఇంకొక మరొకటి ఉండదు. ప్రేమ దేవుని వారారా, అలాంటి గొప్ప దేవుడు మళ్ళీ ఎంత ప్రేమించాడు, చాలా గొప్పగా ప్రేమించాడు. ఒక మాటలో చెప్పాలంటే తన గురించి ఆలోచించుకునే దానికంటే మన గురించి ఎక్కువగా ఆలోచించే దేవుడు ఆయన కదండి. తన గురించి ఆలోచించుకునే దానికంటే మన గురించి ఎక్కువగా ఆలోచించే దేవుడు ఆయన. ఆయన మన గురించి చింతించుచున్నాడు అని బైబిల్లో రాయబడింది. ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు అని బైబిల్లో రాయబడింది కదండి. అలాగే ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు అని బైబిల్లో రాయబడింది. ఎంత ప్రేమించి ఉంటాడు. ఆయన ప్రేమ గురించి మనం ఆలోచించగలిగితే మన గురించి తన గ్రంథములో రాసుకున్నాడంట. మన గురించి తన గ్రంథములో రాసుకున్న మహానుభావుడు అండి ఆయన. అలాగే మన గురించి, మన రూపాన్ని తన అరచేతుల్లో చెక్కుకున్న దేవుడు ఆయన కదా. మనం పిండంగా ఉన్నప్పుడే ఆయన కళ్ళతో చూసుకున్న మహానుభావుడు ఆయన. కాబట్టి ఇంత ప్రేమ కలిగిన ఆయన్ను మనం ఆరాధించకుండా, స్తుతించకుండా ఉండగలమా? కాబట్టి ఖచ్చితంగా మనం దేవుని స్తుతించే వారిగా మనం ఉండాలి. అలా స్తుతించుటకు దేవుడు మనకి ఎన్ని చేశాడు అంటే ఇవన్నీ బైబిల్లో నుంచి మనకు వస్తున్న విషయాలు. అలాగే దేవుడు ఎలాంటి వ్యక్తి అంటే ఇలాంటి లక్షణాలు కలిగిన వ్యక్తి, ఇలాంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యక్తి అనేది మనం బైబిల్లో ఆయన గురించి మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన మనం ఖచ్చితంగా దేవుని మనం ఆరాధన చేయాలి. అయితే ఎల్లప్పుడూ ఆరాధన చేసేవారిగానే మనం ఉండాలి. గమనిస్తున్నాం కదండి, ఎల్లప్పుడూ ఆరాధన చేసేవారిగా మనం ఉండాలి. మరి ముఖ్యంగా ఆరాధిస్తున్న మన నోరు ఎలా ఉండాలి అనే దాని గురించి 2 మాటలు చూసుకొని మనం ముగించుకుందాం. ఒకసారి యాకోబు పత్రిక చూద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము చూడగలిగితే, యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము
9వ వచనం చూడండి. 9వ వచనం, దీనితో తండ్రి అయిన ప్రభువును, దీనితో అంటే ఏంటది అంటే 6వ వచనం నుంచి చదువుదాం మనం. 6వ వచనం నుంచి నాలుక గురించి మాట్లాడుతున్నాం చూడండి. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. అంటే నాలుక వలన జరుగుతున్న నష్టం గురించి, అది ఒక అగ్ని లాంటిది, దాని నుంచి వచ్చే మాటలు చాలా ప్రమాదకరమైనవి. చివరికి ఆ నాలుక నుంచి వచ్చే మాటల వలన తలుచుకుంటే ఏం జరుగుతుందంటే ప్రకృతి చక్రానికే చిచ్చు పెట్టగలదు అని చెప్తూ 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం ఇప్పుడు చదువుదాం. మృగ, పక్షి, సర్ప, జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధువు కాజాలును, సాధువు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధువు చేయనేరడు. అది మరణకరమైన విషయముతో నిండినది, అది నిర్గలమైన దుష్టత్వమే. నాలుగురు చెప్తున్నాడు. ఇప్పుడు 9వ వచనం చూడండి. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. ఏమంటే స్తుతించడానికి మనకు నోరు ఉండాలి, ఆ నోటిలో ఏముండాలి? నాలుక ఉండాలి. కానీ దీనితో మనం తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. అంటే దేవుని స్తుతించే వారికి ఉండవలసిన, వారి నోటికి ఉండవలసిన ప్రాముఖ్యమైన అర్హత లేదా లక్షణం ఏంటి అంటే ఎవరిని శపించేవారిగా ఉండకూడదు, ఎవరిని దూషించేవారిగా ఉండకూడదు, ఎవరిని నోటితో తిట్టేవారిగా ఉండకూడదు. మన సహోదరులను తిట్టేసి మళ్ళీ ఆరాధనకు వచ్చేసి మనం దేవుని స్తుతించామనుకోండి, ఏ నోటితో అయితే మన సహోదరులను తిట్టామో అదే నోటితో వచ్చి మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఏమంటే కత్తి తీసుకొని వచ్చి ఒక మనిషిని పొడి చేసి మళ్ళీ అదే కత్తి తీసుకొని వచ్చి కూరగాయలు కట్ చేసి వంట చేస్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి? అలాగే ఉంటుంది కదండి. ఏ నోటితో అయితే మనము ఇతరులని ద్వేషిస్తామో, దూషిస్తామో, బూతులు మాట్లాడతామో అదే నోటితో మనం దేవుని స్తుతిస్తే దేవుడు ఆ స్తుతి ఆరాధన తీసుకునే స్థితిలో లేడు. చాలామంది చాలా సంఘాల్లో ఇలాంటి పరిస్థితి ఉంటుందండి. ఒక సహోదరునికి మరొక సహోదరునికి పడదు, ఇద్దరు తిట్టేసుకుంటారు. మళ్ళీ ఆరాధనకు వచ్చేసి ఇద్దరు బాగా దేవుని స్తుతిస్తారు. వీరిద్దరు స్తుతి ఆరాధన దేవుడు వింటాడా? ముందు వాళ్ళు తిట్టుకున్నది దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. కాబట్టి దేవుని స్తుతించాలంటే మన నోరు, మన నాలుక, మన మాటలు పరిశుద్ధమైనవిగా ఉండాలి. అదే యాకోబు గారు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ మాటలు రాస్తున్నాడు 9వ వచనంలో. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఇప్పుడు దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. మనుషులను శపింతుమని రాయబడలేదు, దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. అంటే దేవుని పోలిక మనుషుల్లో ఉంటే ఆ మనుషులను శపిస్తే ఏమంటే చివరికి ఎవరి దాకా వెళ్తుంది ఆ విషయం అంటే దేవుని దాకా వెళ్తుంది. ఎందుకంటే ఆయన పోలికను, ఆయన స్వరూపాన్ని ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చాడు. అలా ఇచ్చినప్పుడు మరొక వ్యక్తిని, మరొక మనిషిని దేవుని పోలికగా చొప్పున దేవుని స్వరూపమందు చేయబడిన మనిషిని ఏం చేయకూడదు అన్నమాట? మనం శపించకూడదు. యేసుక్రీస్తు వారు 4 సువార్తల్లో ఆయన చేసిన బోధలు అదే కదండి. మీరు శపించవద్దు కానీ ఏం చేయాలంట? దీవించండి. దూషణకు ప్రతి దూషణ మీరు చెయ్యొద్దు. ఎవరిని శపించకూడదండి మనం. అలాగని ఎవరిని దూషించకూడదు. ఒకవేళ అలా దూషించి శపిస్తే మళ్ళీ దేవుణ్ణి ఆరాధించామనుకోండి, ఆయన స్వీకరించే పరిస్థితిలో లేడు. గమనిస్తున్నాం కదా. ఇది శపించకుండా ఉండాలి. ఎవరిని మనం దూషించకుండా ఉండాలి. దూషించడం అంటే మనకు తెలుసు కదా, ఆ దూషించకుండా ఉండాలి. ఆ తర్వాత మన నోరు ఎలా ఉండాలి అంటే ఎఫెసీ పత్రిక చూడండి 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చూడండి. మనము ఒకరికొకరము అవయములమై ఉన్నాము. సంఘస్థుల గురించి చెప్తున్నాడు పౌలు గారు. సంఘములో ఉన్న వారందరూ కూడా ఎలాంటి వారంట? ఒకరికొకరము అవయములమై ఉన్నాము.
సంఘాన్ని యేసుక్రీస్తు వారు దేంతో పోల్చాడు? శరీరంతో పోల్చాడు కదా, శరీరంతో పోల్చాడు. ఆ శరీరానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. సంఘం అనే శరీరానికి శిరస్సు యేసుక్రీస్తు వారు. ఈ సంఘం అనే శరీరం ఉంది కదా, అంటే ఎక్కడి నుంచి అది? ఇదిగో ఈ తల భాగం నుంచి కింది భాగం అంతా కూడా శరీరం. పైనది యేసుక్రీస్తు వారితో పోల్చారు. అంటే యేసుక్రీస్తు వారు శిరస్సుగా ఉండి నేను ఆలోచన చెప్తాను, సంఘం అంతా మీరు నడవాలని చెప్పాడు. కింద ఉన్న శరీరం అంతా సంఘాన్ని పోల్చాడు. ఆ శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి కదండి. 2 చేతులు, 2 కాళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, నరాలు, వ్యవస్థ, రక్తము కదా, మాంసము, ఎముకలు, చర్మము, ఇదంతా ఉంది కదా. ఇవన్నిటిని దేవుడితో పోలుస్తున్నాడంటే ఒక్కొక్కరితో పోలుస్తున్నాడు. చూడండి, అంటే మనమంతా కూడా క్రీస్తుకి ఎవరు అన్నమాట? అవయవాలు. మనమంతా ఒకే శరీరము కాబట్టి ఒక్కరిగానే మనం ఉండాలి. ఒకే భావంతో ఉండాలి సంఘము. ఒకే మాట మీద ఉండాలి సంఘము. ఒకే హృదయం కలిగి ఉండాలి సంఘం అంతా. ఒకరొకలా లాగుతుంటే ఒకరొకలా లాగడానికి లేదు. ఒకరొక అభిప్రాయాన్ని చెప్తే ఇంకొక అభిప్రాయాన్ని వ్యతిరేకించే విధంగా ఉండకూడదు. సంఘంలో భేదాలు, కక్షలు, విరోధాలు, హెచ్చింపులు, గొప్పవి ఇవన్నీ ఉండకూడదు. అందరూ ఒకే విధంగా ఉండాలి. మన శరీరములో ఒక్కొక్క అవయవం ఏ విధంగా సపోర్ట్ చేసుకొని బ్రతుకుతుంటాయో, అవి సాయం చేసుకుంటూ ఉంటాయో, ఆ విధంగానే మనం కూడా ఉండాలి అని చెబుతూ ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నాడంటే మనం ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో చెప్పడానికి. చూడండి, ఇప్పుడు చదవండి, మనము ఒకరికొకరు అవయములమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. ఏం మానాలంటే ఇక్కడ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఏం మానాలి? దేవుళ్ళలోకి వచ్చిన వారు సిగరెట్ మానేస్తారు కదా, దేవుళ్ళలోకి వచ్చిన వారు మందు మానేస్తారు. మానేయరా? ఖచ్చితంగా మానేస్తారు. బాప్టిజం తీసుకున్న తర్వాత మందు తాగరు, తర్వాత సిగరెట్ తాగరు, తర్వాత పాన్ పరాకులు అవన్నీ వేసుకోరు, ప్యాకాటలు మానేస్తారు కదా. ఆ తర్వాత కొన్ని డ్యాన్స్ వేసే ప్రోగ్రాంలో కూడా వెళ్ళరు, వాటిని కూడా మానేస్తారు. ఇంకా విగ్రహారాధన చెయ్యరు, వాటిని కూడా మానేస్తారు. ఇన్ని మానేసిన వాళ్ళు సంఘంలోకి వచ్చిన తర్వాత మరొకటి కూడా మానేయాలంట. ఏంటది? మీరు అబద్ధమాడుట మాని. క్రైస్తవులకు, చాలా మంది క్రైస్తవులకు ఈ జబ్బు ఉంటుందండి. ఏ జబ్బు ఇది? అబద్ధాలు మాట్లాడుతూనే ఉంటారు. చిన్నదానికి పెద్దదానికి అబద్ధం. ఎందుకంటే వాళ్ళు కాపాడుకోబడాలి కాబట్టి. గొప్పగా అనిపించుకోవడానికి అబద్ధము, బ్రతకడానికి అబద్ధము, డబ్బు సంపాదన కోసం అబద్ధము. అబద్ధం అనేది అనేక చోట్ల అనేక రకాలుగా అనేక మంది దగ్గర అబద్ధాలు ఆడుతూనే ఉంటారు. మళ్ళా దేవుని దగ్గరకు వచ్చి ఆరాధన చేస్తూనే ఉంటారు. ఏ నోటితో ఆయన అబద్ధం ఆడతారో అదే నోటితో దేవుని స్తుతిస్తే ఆయన స్వీకరిస్తాడా? అందుకే ఉదాహరణ చెప్పాను నేను. ఒక కత్తి ఉందనుకోండి, ఆ కత్తి తీసుకొని వెళ్ళి ఒక వ్యక్తిని పొడిచి వచ్చిన తర్వాత మరొక వ్యక్తికి వచ్చి కాయగూరలు, అదే కత్తితో కాయగూరలు కట్ చేసి వంట చేసి ఆ వ్యక్తికి భోజనం పెడితే ఈ వ్యక్తి అది కల్లార చూసిన వ్యక్తి తింటాడా? ఏ కత్తితో అయితే వెళ్ళి ఆ వ్యక్తిని పొడిచి వచ్చావో ఆ కత్తే తీసుకుని వచ్చి ఇంకా రక్తం కూడా ఇంకా కడగలే తీసుకుని వచ్చి కాయగూరలు కట్ చేసి నాకు వంట చేసినామంటే నేను తింటానా? వేరే కత్తి అయినా వాడితే బాగుండు. అసలు మన కళ్ళ ముందే ఒక వ్యక్తిని చంపి వచ్చిన వ్యక్తి వంట చేస్తాడంటే వంట తింటాం మనం? ఎట్టి పరిస్థితుల్లో చూసిన మనం తినం. మా దేవుడు చూడకుండా ఉంటున్నాడు అన్ని. కాబట్టి మనం ఎవరితో ఏం మాట్లాడుతున్నామో ఆ మాటలన్నీ వింటున్నాడు. కాబట్టి ఈ వారం అంతా, పోయిన ఆదివారం నుంచి మధ్యలో ఇప్పటి వరకు ఆదివారం వరకు జరిగిన ఈ 6 రోజుల్లో మనం ఎక్కడైనా అబద్ధం ఆడామో ఒక్కసారి మనం జ్ఞాపకాలకు తెచ్చుకోదా? ఖచ్చితంగా తెచ్చుకోవాలి. అది సంఘస్థులతో కావచ్చు, లేదంటే మన కుటుంబీకులతో కావచ్చు, లేదంటే మన బంధువులతో కావచ్చు, లేదంటే మనం పనులు చేస్తాం కదా పనుల దగ్గర, అక్కడైనా కావచ్చు. మనం ఒకవేళ అబద్ధాలు ఆడి ఉంటే ఆ అబద్ధాలు ఆడింది ఏ నోరుతో ఆడినాం? మనం వేరే వాళ్ళ నోరుతో ఆడామా? మన నోరుతో ఆడామా? మన నోరుతోనే ఆడాం. మన నోరుతోనే అబద్ధం ఆడేసి ఇక్కడ ప్రభువాను చాలా గొప్ప వ్యక్తి అంటే ఆయనకు ఇది గుర్తొస్తుంటుంది, అది గుర్తొస్తుంటుంది. నేను కొద్ది కఠినమైన మాటలు ఉన్నప్పుడు కూడా ఇది వాస్తవం అని చెప్పాలి ఖచ్చితంగా కదా. ఎందుకంటే మన నోరుని ఎలా ఉంచుకొని మనం
పరిశుద్ధంగా ఉంచుకోవాలి. యథార్థంగా మనం మాట్లాడాలి. యథార్థవర్తనుడు అని ఒక ఆయనకు బిరుదు కలదు. ఎవరైనా యోబు గారు అది చెప్తూ చూడు, మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. ఏం మాట్లాడాలి? సత్యమే మాట్లాడాలి. అమ్మా ఎందుకు పోయిన ఆదివారం ఆరాధనకు రాలేదంటే ఈమె ఉన్నది చెప్తుందా? సచ్చినా చెప్పారండి మన వాళ్ళు. నాయన ఎందుకు పోయిన ఆదివారం ఆరాధనకు రాలేదంటే మనిషికున్న నైజం ఏంటండి, సచ్చిన నిజం చెప్పాడు. అలాగే సచ్చిన ఉన్నదిగా మాట్లాడు. తర్వాత సచ్చిన అది లేని కూడా చెప్పనిక లేదండి పరిస్థితి. ఎందుకంటే ఆ వ్యక్తి ఎట్లా మారిపోతాడంటే అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో చెప్తాడండి కొంతమంది సమాధానం. ఏం చెప్తారు? ఎందుకు ఆరాధన రాలేదు అంటే పని మాత్రం వేరేది ఉంటుంది, కానీ అది చెప్పారు మనకు. ఏం చెప్తారంటే అంత రెడీ అయిపోయాను, రావాలనుకున్నాను, మధ్యలో మా ఇంట్లో ఆమెకు బాగాలేదు కాబట్టి నేను రాలేకపోయాను. కారణం అది కాదు, ఈ వ్యక్తి ఎక్కడికో ఇంకో చోటికి వెళ్ళాలి. ప్రేమ దేవుని వల్ల. కాబట్టి మనం అబద్ధాలు ఆడుతూ దేవునికి దూరమై మరలా దేవుని సన్నిధికి రాగానే ఇవన్నీ మర్చిపోయి దేవుని ఆరాధించామనుకోండి, దేవుడు ఆరాధన స్వీకరించాడు. ఖచ్చితంగా మనము అబద్ధములు ఆడకుండా, ఒకవేళ అవన్నీ జరిగి ఉంటే మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి. అవి ఎవరికో చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఆడిన అబద్ధాలు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. దేవునిగా మనం చెప్పాలి, పలాని చోట పలాని విధంగా తండ్రి అని. ఆ తర్వాత ఒప్పుకొని మనం దేవుణ్ణి ఆరాధన చేసేవారిగా మనం ఉండాలి. ఎవరిని శపించకుండా మన నోరుని కాపాడుకోవాలి. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, అబద్ధాలు ఆడకూడదు. ఇంకొక వచనాన్ని మనం చూసుకొని ముగించుకుందాం. 4వ వచనం చూడండి. 4వ వచనం 5వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను, కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైన ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. ఏ మాటలన్నీ పోయిన వారం అంతా మనం మాట్లాడేసి ఉచ్చరింపజేసేసి మళ్ళీ అదే నోటితో వచ్చి మనం ఆరాధన చేసామనుకోండి, ఆరాధన దేవుడు స్వీకరిస్తాడా? ఇక్కడ ఏంటంటే అవి ఏవేవి ఉన్నాయి? బూతులైనను అన్నారు చూడండి. ఏంటి బూతులు? బూతులు మనకు తెలుసు కదా, మాట్లాడకూడని బూతులైనను, ఇంకా ఓగిరి మాటలైనను. ఇవే మాటలంట? ఓగిరి మాటలు. ఓగిరి మాటలు అంటే మనకి బయట కొంతమంది ఉంటారు కదా, యవనస్తులు మాట్లాడుతుంటారు కదా, చిల్లి పొల్లి మాటలు మాట్లాడేస్తుంటారు, సెటర్లు వేసే మాటలు మాట్లాడేస్తుంటారు కదా, కౌంటర్లు వేసే మాటలు మాట్లాడేస్తుంటారు, వేసి పక్కనవే మాటలు ఉంటాయి కదా, అలాంటి మాటలు మాట్లాడేస్తుంటారు. ఇవన్నీ పోకిరి వాళ్ళు మాట్లాడే మాటలు. ఇలాంటి పోకిరి మాటలైనను, ఇంకా సరసోక్తులైనను. సరసోక్తులు అంటే ఏ మాటలు ఇవి? సరసోక్తులు అంటే ఏ మాటలు? చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు నేర్పిస్తుంటారు. సరే మీ అత్త వచ్చించురా ఏదో ఒకటి అన్నరా మాటను. ఇప్పుడు వాళ్ళ అత్తని తిట్టాలన్నమాట. చిన్నవాడు ఏం చేయాలి? వాళ్ళ అత్తని తిట్టాలి. సరే మీ మామ చేర్చురా ఏదని తిట్టాలి. అంటే వీళ్ళకి ఏంటి? అది సరసం అనమాట. చాలా వీళ్ళు సంబరపడతారు. బాబు మా ఓడు నేను తిట్టేసా కదని సంతోషపడుతుంటారు. ఇలాంటి మాటలన్నీ సరసోక్తులు. ఎవరినో సరసమాడే విధంగా మనం మాట్లాడకూడదు. అంటే మనకు వరుస అయిన వాళ్ళు ఉంటారు కదా, బావైన వాళ్ళు కానీ, మర్దలైన వాళ్ళు కానీ, మామ అయిన వాళ్ళు కానీ, ఇలాంటి వరుసలైన వాళ్ళు తిడుతుంటారు కదా కొంతమంది. కావాల్సి కొన్ని వేస్తుంటారు మాటలు, వాటినే సరసోక్తులు అంటారు. అవి కూడా మనం ఆడకూడదు. కాబట్టి దేవుని ఆరాధించే నోరు ఎన్ని కలిగి ఉండకూడదంటే, 1 సహోదరులు కానీ ఎవరిని కూడా శపించకూడదు, 2 అబద్ధాలు ఆడకూడదు, 3 బూతులు ఆడకూడదు, 4 పోకిరి మాటలు మాట్లాడకూడదు, 5 సరసోక్తులు కూడా ఉండకూడదు. ఇవన్నీ లేని నోరు కలిగిన వారిగా మన దేవుణ్ణి ఆరాధన చేయాలి. మన దేవుడు చాలా గొప్ప వ్యక్తి అని, మనకు చేసిన మేలును బట్టి, దేవుడు ఇచ్చిన రక్షణను బట్టి, మనకిచ్చిన ఈ స్థితిని బట్టి, ఇంకా దేవుడు మన జీవితాల్లో మన కుటుంబాలు ఎన్నైతే రకాల మేలు జరిగించాడో వాటన్నిటిని బట్టి కూడా మనం
దేవుణ్ణి ఆరాధించే వారిగా మనం ఉండాలి. ప్రార్థన చేసుకుందాం.